మరి ఆలస్యం చేయకుండా ఇవాళ మేము తిరుపతికి రావడానికి రీజన్ ఏంటంటే మీ చేతే ఈ ట్రైలర్ లాంచ్ చేయిద్దామని చెప్పి మా టీం అంతా కూడా ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా డైరెక్టర్ గారు కూడా వచ్చేసారు కదా, మీరు కౌంట్ డౌన్ ఇస్తే ట్రైలర్ చూడడానికి రెడీయా? లేదు, ఈ ఎనర్జీ సరిపోవట్లేదు, ఇంకా సౌండ్ కావాలి మాకు. కాదు, ఇంకా 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 నాయిస్ కావాలమ్మా. సరే వస్తాం అక్కడికి, మీ నాయిస్ సరిపోవట్లేదు. కానీ ప్రస్తుతానికి ఏం చేద్దామంటే టీజర్ గ్లిమ్స్ మన ముందుకు రాబోతుంది. మరి చూద్దాం ఈ సినిమా మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కాంటెంట్, 3 చాట్ బస్టర్ సాంగ్స్కి అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎవ్రీడే ఇస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఒక్కసారి టీజర్ గ్లిమ్స్ చూద్దాం, ఆ తర్వాత మిగతా కాంటెంట్ కూడా చూద్దాం. కెన్ వి హావ్ ద టీజర్ గ్లిమ్స్ ప్లీజ్? అద్భుతం, అదిరిపోయింది. ఎవరో జై చిరు అంటూ మొదలు పెట్టేశారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. మరి టీజర్ గ్లిమ్స్ చూద్దాం, ఆ తర్వాత అలా మీరు చియర్ చేస్తూనే ఉండండి. జనవరి 12 గుర్తుంది కదా, అప్పటి వరకు ఇలానే మార్మోగిపోవాలి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తారు. తప్పు చేసిన కోసి కారం పెడతాడు మన శంకరవర ప్రసాద్ గారు. ఓకే, మీరు కౌంట్ డౌన్ మొదలు పెట్టండి. 5 4 3 2 1. కెన్ వి హావ్ ద ట్రైలర్ ప్లీజ్? తిరుపతి, మీ ఎక్సైట్మెంట్ సూపర్, మీ ఎనర్జీ సూపర్. మరి మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో ఇక్కడ మన శంకర్ వరప్రసాద్ గారిని చూడ్డానికి, మరి ఇక ట్రైలరే మన ముందుకు వచ్చేస్తుంది. ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూడ్డానికి మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా. లెట్స్ వాచ్ ద ట్రైలర్. కాదు, మీరు అడగచ్చు ఎందుకు ఇదంతా అని చెప్పి. మరి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన మెగా ప్రొడ్యూసర్ సుష్మిత కొనిదెల గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్ టు తిరుపతి. మరి తిరుపతిలో ఇవాళ మనందరితో కలిసి ఇక్కడ ట్రైలర్ లాంచ్ సెలబ్రేషన్స్లో జాయిన్ అవ్వడానికి మన మెగా ప్రొడ్యూసర్ సుష్మిత కొనిదెల గారు విచ్చేశారు. అండ్ వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ సుష్మిత కొనిదెల గారు టు తిరుపతి. రెడీ, మరి ఇప్పుడే మన సుష్మిత గారు కూడా వచ్చేసారు కాబట్టి మొదలెట్టేద్దాం. కౌంట్ డౌన్ రెడీ తిరుపతి. 10 నుంచి మొదలు పెడదాం. 10 రెడీ. 10 నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తారు. చేసిన కోసి కారం పెడతాడు మన శంకరవర ప్రసాద్ గారు.
Stay out of my life. You better behave yourself. శశి వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు ప్లీజ్. శశి ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని మరీ ముఖ్యంగా అత్తగారిని మావగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా, పిచ్చ వస్తుంది. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఆ. ఇంటెలిజెన్స్ బ్యూరో, రాయ్ ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తాం. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు మన శంకరవర ప్రసాద్ గారు. Stay out of my life. You better behave yourself. శశి వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి అందరు చూస్తున్నారు ప్లీజ్. శశి ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని మరీ ముఖ్యంగా అత్తగారిని మావగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా, పిచ్చ వస్తుంది. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఆ. మన వింటేజ్ మెగా స్టార్ చిరంజీవి గారు ఈజ్ బ్యాక్, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేసింది. విక్టరీ వెంకటేష్ గారు ఒకవైపు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకోవైపు. ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ సంక్రాంతికి? మరి థియేటర్లలో మాత్రం కలెక్షన్ల సునామీ రాబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారా? మరి తిరుపతి అయితే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉంది. మరి ట్రైలర్ నచ్చిందా? ఎలా ఉంది?
మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి, అంటే ఈ సినిమా పర్టికులర్లీ ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరూ కూడా థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయాల్సినటువంటి ఒక ఎక్స్పీరియన్స్. ఆల్రైట్, మరి January 12th ఇట్ ఈస్. అండ్ మీరందరూ కూడా రెడీ అయిపోండి. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మూవీ టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఎన్నో ఇంట్రెస్టింగ్ పాత్రలతో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసినటువంటి యాక్టర్ ఆనంద్ రామరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. ఎన్నో అద్భుతమైన హిట్ పాటలను టాలీవుడ్కి అందించి అప్పుడప్పుడు నటనతో కూడా మెప్పిస్తూ మనందరినీ అలరిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ రామజోగయ్య శాస్త్రి గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలకాలి. తిరుపతి, కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్. ఎస్వి సినీప్లెక్స్ ఓనర్ నాగార్జున గారు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా, ఆయన బొకేస్ అందజేస్తారు ఇవాళ మన గెస్ట్ అందరికీ. అండ్ కార్యక్రమానికి చిరంజీవి గారు రాలేదు అని డిసప్పాయింట్ అవుతున్నారా? చూడబోతున్నారు, ఇప్పుడు పిలుస్తున్నాను మెగా ప్రొడ్యూసర్ సుష్మిత కొనిదెల గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆవిడకి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో పుట్టి స్టైలిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తర్వాత ప్రొడ్యూసర్గా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకి అందిస్తున్నారు. సుష్మిత గారికి గట్టిగా చెప్పట్లతో వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండి. వీఆర్ సో హ్యాపీ సుష్మిత గారు ఇవాళ మీరు ఇక్కడ ఉండడం. నిజంగా ఫ్యాన్స్ అందరూ ఈ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి మీ ప్లేసెస్లో కూర్చొని కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తోసుకోకండి ప్లీజ్, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ మన సాహు గారిపాటి గారిని గట్టిగా చప్పట్లతో వేదికకి ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. కృష్ణార్జునుల యుద్ధం, మజిలీ, భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని మన టాలీవుడ్ కి అందించినటువంటి ప్రొడ్యూసర్ సాహు గారిపాటి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సార్. మరి సంక్రాంతికి ప్రతిసారి అల్లుడు వస్తాడో రాదో కానీ అనిల్ రావిపూడి గారి సినిమా మాత్రం వస్తుంది. మన హిట్ మషీన్, మాస్టర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. డిస్ట్రిబ్యూటర్ నెల్లూరు హరి గారు, ఆ డిస్ట్రిబ్యూటర్ నెల్లూరు హరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రామజోగయ్య శాస్త్రి గారిని, సుస్మిత గారిని, సాహు గారిని, అలానే అనిల్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫర్ గ్రూప్ పిక్చర్. తిరుపతి, మీ ఎక్సైట్మెంట్ మాకు అర్థం అవుతుంది, బట్ దయచేసి తోసుకోకండి. ఎవరి స్థానాల్లో మీరు కూర్చుని ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకోసమే ఇవాళ స్పెషల్గా ఈ ట్రైలర్ లాంచ్ సెలబ్రేట్ చేసుకోవడానికి తిరుపతి దాకా వచ్చాం కాబట్టి దయచేసి ప్లీజ్ మీ ప్లేసెస్లో కూర్చుని ఈవెంట్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. ముందుగా రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే,
గ్రూప్ పిక్చర్ కోసం అనిల్ గారిని, సుష్మిత గారిని, రామ్ జోగయ్య శాస్త్రి గారిని, అలానే సాహు గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఓన్లీ 4 మెంబర్స్ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. సో ముందుగా రామజోగేష్ శాస్త్రి గారిని ట్రైలర్ చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం సార్. హలో తిరుపతి, నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది మీ అందరితో కూర్చుని వాళ్ళ ఈ ట్రైలర్ని చూడటం. చిన్నపిల్లాడిని అయిపోయాను ఒకప్పుడు, ఎప్పుడు కూడా మెగాస్టార్ గారి వీరాభిమాని నేను. అనిల్ రావిపూడి ఫిల్మ్ అని చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ రోజున అందరిలోకి. సంక్రాంతికి డెఫినెట్గా వచ్చి బలమైన హిట్ కొడతాడన్నటువంటి విశ్వాసం అందరికీ, నాకు మరీ ఎక్కువగాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ ఎక్కువగా నమ్మకం పెరిగింది. అద్భుతమైన సినిమా, ఒక ఎంటర్టైనర్ వస్తుంది. అందరూ అనిల్ రావిపూడిని పందెంకోడి అంటున్నారు, సంక్రాంతి పందెంకోడి అంటున్నారు. నేనంటాను సంక్రాంతి రెక్కల గుర్రం అంటాను. రెక్కల గుర్రం మీద ఎక్కింది ఎవరు? అది సంగతి. అసలే రెక్కల గుర్రం దాని మీద ఎక్కింది మరెవరో కాదు, మెగాస్టార్ గారు. ఆయన ఫోర్ట్ అది, ఆయనకి బలమైనటువంటి విషయం ఎంటర్టైన్మెంట్. ఎంత బాగా పండించారు ట్రైలర్లోనే. ఇంకా మరోసారి చూడాలనిపిస్తుంది నాకు. ఈ 2.5 నిమిషాల ట్రైలరే ఇలా ఉంటే 2.5 గంటల సినిమా ఎలా ఉండబోతాం ఈ ఊహకే వదిలేస్తున్నాను. సంక్రాంతి బరిలో ఘనమైన విజయాన్ని నమోదు చేయడానికి మన శంకరవరప్రసాద్ గారు వస్తున్నారు, మన అందరినీ గొప్పగా అలరించబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మన శంకరవరప్రసాద్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. సాహు గారు, మెగా ప్రొడ్యూసర్ సుష్మిత గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక పాట రాశాను ఇందులో. సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి పాట. ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, ఘరానా మొగుడు నాటి చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. అంత గొప్పగా ఉంటుంది ఆ పాట. డాన్సింగ్ ఫీస్ట్ అది అందరికీ. మీరే చూడబోతున్నారు. ఉంటాను. థ్యాంక్ యూ. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు. అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఆర్ మెగా ప్రొడ్యూసర్ సుష్మిత కొనిదెల గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుష్మిత గారు ట్రైలర్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కింద కూర్చుని. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? గుడ్ ఈవినింగ్ తిరుపతి. ఎలా అనిపించిందని ట్రైలర్? సో ఇప్పుడు మీకు అర్థమైంది సంక్రాంతి ట్రీట్ మీకు ఎలా రాబోతుందో. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా ఉంది సినిమా. సో ప్లీజ్ వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ కమింగ్ 12th. అండ్ దిస్ ఈస్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే సినిమా అంతా. ఆయన స్టైలు, ఆయన స్వాగు ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి నింపి పెట్టేశారు మా డైరెక్టర్ గారు. అండ్ దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారి డైనమిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సంక్రాంతి ట్రీట్ రాబోతుంది. సో గెట్ రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us and watch it on theaters only. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. మరి మెగాస్టార్ గారి గ్రేస్ గురించి, ఆయన స్టెప్పుల గురించి, ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. ఆల్రెడీ ట్రైలర్ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తూ ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సాహు గారు పాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. హలో బ్రదర్స్, ఎలా ఉంది ట్రైలర్? మీకు సినిమా అంతగానో అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు. ఈసారి 2 హీరోలతో వస్తారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. డెఫినెట్గా మేమందరం మెగాస్టార్ గారు చూసి పెరిగిన వాళ్ళమే. ఆయన ఎలా చూడాలనుకుంటున్నాం అలానే తీశారు అనిల్ గారు కూడా. ఈ సంక్రాంతికి ట్రైలరే ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది.
ఓకే, ఇది మన ఫ్యాన్స్ కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మేము వచ్చే సినిమా చాలా కష్టపడి ఈ సినిమాని ముందు తీసుకొచ్చాము. మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా Jan 12 థియేటర్స్లో పెద్ద హిట్ చేస్తామని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు. ఎవరైనా ప్రొడ్యూసర్స్ సినిమా వచ్చే ముందు టెన్షన్లో కనిపిస్తుంటారు, కానీ నేను ఆల్రెడీ చెప్పేశారు బాక్స్ ఆఫీస్ షేక్ అవబోతుంది అని చెప్పి, ఎందుకంటే ట్రైలర్ అలా ఉందన్నమాట. మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ ద వన్ అండ్ ఓన్లీ సంక్రాంతి అల్లుడు అని పెట్టేద్దాం మనం పేరు, అనిల్ రావిపూడి గారు. హలో హాయ్, గుడ్ ఈవినింగ్. లవ్ యూ తిరుపతి. సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా. సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టినా, ఏ సినిమా రిలీజ్కైనా ఇక్కడికి వస్తాను, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను, వెళ్తాను. ఆయన దయ వల్ల, ఆయన ఆశీస్సు వల్ల హ్యాపీగా కెరియర్కి చాలా బాగుంది. దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్. సో అలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడే చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం. అండ్ యాజ్ అందరూ అన్నట్టు, సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 minutes ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్ర ఒక రౌండ్ వేసి వస్తారు, అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడూ మనకి సహజంగా మన పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 times చాలా బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు? ఏం బద్దలవుతాయి? మరి పండక్కి అన్నీ మీరే చేయాలి. సో అండ్ ఈ సినిమాలో టీం అందరూ కష్టపడి పనిచేశారు. అండ్ టీం అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళందరి గురించి మాట్లాడతాను. అండ్ అలాగే బీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సో ఒక్కొక్క సాంగ్ మీరు ఎంత సెలబ్రేట్ చేశారు. మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది, 100 million పైగా ఇంకా బాగా వెళ్తుంది. అలాగే మన శశిరేఖ సాంగ్, అలాగే మొన్న వెంకటేష్ గారితో వచ్చినటువంటి సాంగ్ పండగ సాంగ్. సో అన్ని సాంగ్స్ మాస్కి అటు అందరికీ, ఫ్యామిలీస్కి, పిల్లలకి అందరికీ నచ్చుతున్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం. అది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఎంత సెన్సేషన్ అయింది, మీ అందరూ థియేటర్స్లో ఎంత సెలబ్రేట్ చేశారని ఇంకా మర్చిపోలేను. నా ఎయిమ్ ఒకటే, సంక్రాంతికి రావటం, మీ ఇంట్లో ఏదో భోజనానికి వచ్చినట్టు మీ దగ్గరికి రావటం, మీరు నన్ను హ్యాపీగా, మీరు నన్ను ఆత్మీయంగా పలకరించి మీ ఆశీస్సులు నాకు ఇస్తున్నారు. ఇది నా 4వ సంక్రాంతి. F2 సర్లేరు నీకెవరు అండ్ సంక్రాంతికి వస్తున్నాను. దిస్ ఈజ్ మై 4th సంక్రాంతి. అండ్ హోప్ అగైన్ మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈసారి రామ్ చరణ్ గారిదా యూట్యూబ్ షేక్ చేస్తుంది కదా చికిరి, వస్తున్నారు పెద్ద. నేను చేయాలా? మీరు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎరగతీయండి, తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏం లేదు. సో చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు చరణ్ గారు. సో అలాగే మెగా అభిమానులు అందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరితో రండి. మీరు హ్యాపీగా కడుపు నిండా ఆ సంతోషంతో బయటకు వస్తారు, అదైతే చెప్పగలను. అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్. సో మెగాస్టార్ గారి అభిమానులు, అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు, చరణ్ బాబు గారి అభిమానులు, అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా. సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుంటే అలా ఉండబోతున్నారు. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి, సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా
నన్ను ఏ సంక్రాంతికి నన్ను ఆశ్రయిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అండ్ నా స్పెషల్ విషెస్, స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి. సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు, ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, మాస్ సెంట్రల్ ఇస్తున్నావేంటి అన్నారు. దానికి వెంకీ గారు ఏమన్నారు, మాస్కే బాస్లా ఉన్నావు, మీరు ఫ్యామిలీ సైడ్ రాదు. ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా. ఇద్దరు అస్సలు ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు. మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం. అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది. సో ఆ ఇద్దరు కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది. సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నయనతార గారు. అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక 2 months డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మేము టైంకి ఫినిష్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ నయనతార గారు. పాపం ఆవిడ నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. సో ఆ విషయంలో కూడా నయనతార గారికి చాలా థ్యాంక్స్. పాపం నాకు ప్రమోషన్ చేశారని ఆవిడకి చాలా ప్రెషర్ వస్తుంది. సో అలాగే ట్రైలర్ మళ్ళీ వేస్తాం, మేము దగ్గరనే ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాం. ఓకే. అండ్ అలాగే ఈ కార్యక్రమం మీ అందరితో ఇంత సంతోషంగా చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మెగా అభిమానులకి, ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు కదా, అందరూ బాగా దగ్గరుండి దీన్ని చేశారు, వాళ్ళందరికీ కూడా మా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఓకే, January 12th ఈ సంక్రాంతికి మళ్ళీ నవ్వుకుందాం, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అనిల్ గారు, అంత ఈజీగా ఎలా వదిలేస్తాను చెప్పండి సార్. చెప్పండి. మీరేవో సంక్రాంతికి హ్యాపీగా మీ ఇళ్ళకి వచ్చి భోజనం చేసి అంత ఫీలింగ్ అన్నారు. ఎక్కడ భోజనం చేయిస్తున్నారు మమ్మల్ని ప్రశాంతంగా? ట్రైలర్ వేస్తున్నాం, మీరు ప్రమోషన్స్ ఈ మధ్య స్టార్ట్ చేసి ప్రతి దగ్గరికి వెళ్ళి స్టెప్పులు వేస్తూ తిరుపతికి వచ్చి స్టెప్పులు వేయకుండా వెళ్తారా? ఎంత ధైర్యం మీకు! అంతేనా? అదే కదా మీరు అప్పటి నుంచి అడుగుతుంది. మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చిన తర్వాత అనిల్ గారు స్టెప్పులు చూడకుండా తిరుపతి నుంచి ఎలా పంపించేది? అది మా వాళ్ళంతా అప్పటి నుంచి కోరుకుంటుంది. ఇప్పుడు ఒక చిన్న చేంజ్, నాతో పాటు మీరు చేయాలి. మీరు చేస్తే చేస్తా. తిరుపతి రెడీయా? ఓకే, ఫస్ట్ స్టెప్ నేర్చుకుందామా? రెడీ? అందరు చూడండి. వావ్ రెడీ అందరూ అనిల్ గారితో స్టార్ట్ చేయాలి. రెడీయా? ఇప్పుడు ఏ సౌండ్? ఇప్పుడు yes, can we have the music please? సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, అరే ఏంది వెంకీ సంగతి, ఇరగదిద్దాం సంక్రాంతి, ఏంది బాసు సంగతి. Thank you so much అనిల్ గారు. మీకు ముందుగానే కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చూసిన తర్వాత మాకు సినిమా ఏంటో అర్థమైపోయింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ January 12th. అండ్ మీ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అండి. బట్ బయట మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. కట్అవుట్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం మన తిరుపతిలో. కాబట్టి మీరు అందరూ కూడా బయట జాయిన్ అవుతే ఆ కట్అవుట్ కూడా చూసేద్దాం. ఓకే, అంతకంటే ముందు మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మీ రిక్వెస్ట్ మీద ట్రైలర్ కూడా మళ్ళీ ఇంకోసారి హోజాయ్. ఆల్రైట్, కాస్త జరగాలండి. యా, ఈ బ్యాక్ డ్రాప్ కొంచెం మూవ్ చేస్తే మనం మరొకసారి ట్రైలర్ చూద్దాం. కోపం కొంచెం తగ్గాలి పిల్ల, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ, అట్ట కన్నెర జయ్యాల కారాలేను. మన శంకర్ వరప్రసాద్ గారి క్యాలెండర్ కూడా ఇక్కడ తిరుపతిలో ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా క్యాలెండర్ లాంచ్ కూడా చేస్తున్నాం. వావ్, సచ్ అ ట్రీట్ ఫర్ ఆల్ ద మెగా ఫ్యాన్స్. అండ్ January 12th మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు. బట్ అంతకంటే ముందే మన తిరుపతిలో పండగ మొదలైపోయింది. అండ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ ఎక్సైట్మెంట్ కూడా ఊపందుకుంది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి సాంగ్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ప్రతి సాంగ్ ని అంతే ఆదరిస్తున్నారు అందరూ. అండ్ ఇవాళ రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా రికార్డ్స్ అన్ని షేక్ చేస్తుంది.
అందులో ఎటువంటి సందేహం లేదు. మరి టుగెదర్ మనం అందరం కలిసి ఇంకొకసారి ట్రైలర్ ని చూసి ఆ తర్వాత బయటకు వెళ్ళి ఆ కట్అవుట్ లాంచ్ కూడా చేసేద్దాం. అండ్ ఈ ట్రైలర్ లాంచ్ ఇక్కడ తిరుపతిలో జరుపుకున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. తిరుపతి ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. తిరుపతి మెగా అభిమానులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజెప్తున్నామండి. అండ్ మీ కోరిక మేరకు ఈ ట్రైలర్ మనందరి మనస్సులని దోచుకుంది కాబట్టి ఇంకొకసారి లెట్స్ వాచ్ అండ్ సెలబ్రేట్ ద ట్రైలర్ టుగెదర్. ఎదురింటి వెంకట్రావు పుల్లుగు దచ్చుంటాడు, పక్కింటి సుబ్బారావు దిష్టెట్లుంటాడు. ఇడు మట్టె కొట్టుకుపోను వాడు ఎట్లో కొట్టుకుపోను. ఏడు కొండల వెంకన్న నా బాధని చూసుంటాడు, శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు. ఒక్కసారి ట్రైలర్ ప్లే చేస్తే ఇంకోసారి తిరుపతిలో మనం ఎంజాయ్ చేసి ఆ తర్వాత నువ్వింత లాంచ్ కి కూడా వెళ్ళిపోదాం. కెన్ వి హావ్ ద ట్రైలర్ ప్లీజ్? తప్పు చెయ్యకుండా భూమిద ఎవరైనా ఉంటారా? నీ తప్పులు ఒకట రెండా చిత్రగుప్తుడి చిట్టాలా? ఏ మిసాల పిల్ల లైట్స్ ఆఫ్ చేయరా ప్లీజ్? యా ట్రైలర్. Okay, ready my cutout launch?